బ్రో సూర్య అయితే ఇప్పుడు అర్జెంటుగా ఆయనకు ఒక బ్లాక్ బస్టర్ హిట్ కావాలి. సో అదే ప్రయత్నాలు అయితే ఆయన ఉన్నారు. అయితే నెక్స్ట్ మూవీ కార్తిక్ సుబ్బరాజ్ గారితో ఒక మూవీ చేయబోతున్నారు. ఆ మూవీ సంబంధించిన టైటిల్ టీజర్ ఒకటి రిలీజ్ చేశారు. సో ఆ టీజర్ ఎలా ఉందనిపిస్తుంది మీకు? సూర్య గారు చూస్తూనే 44 సినిమాలకు వచ్చేసారు. సో 44వ సినిమాది వాళ్ళ టీజర్ వచ్చింది. కార్తిక్ సుబ్బరాజ్ గారి డైరెక్షన్ అది. సినిమాకి రెట్రో అని టైటిల్ పెట్టారు. సో ఆయన కొంచెం సినిమాలు తీసే విధానం కూడా డిఫరెంట్ గా ఉంటుంది అనమాట. ఆయన ట్రీట్మెంట్ కూడా. సో ఆల్రెడీ మనం జిగర్తాండా ఇవన్నీ కూడా రెట్రో తీసుకురావడానికి ట్రై చేశారు. సో మరి బహుశా ఆ థీమ్ ఆయనకి ఇష్టమేమో. మరి దీనికి కూడా టైప్ ఆఫ్ థీమ్ గానీ ఏదన్నా దీనికి ఏం చేశారంటే హీరోని గ్యాంగ్స్టర్ లా పెట్టి ఆ రెట్రో థీమ్ తీసుకొచ్చారు ఖచ్చితంగా సినిమాకి. సో మేబీ ఈ స్టోరీ బిఫోర్ 90s జరగచ్చు, ఎప్పుడు జరుగుతుంది ఆ పీరియడ్ లోనే. సో ఖచ్చితంగా టీజర్ లో సూర్య గారి లుక్స్ అయితే ఫ్యాంటాస్టిక్ అసలు. ఎందుకంటే ఆయన మెయింటెనెన్స్ చూస్తే నిజంగా ఆయన ఏజ్ కి ఆయన మెయింటెనెన్స్ కి సంబంధం ఉండదు. ఇంకా ఒక 25 ఏళ్ళ కుర్రోళ్ళ కనబడతాడు అనమాట. సో మరి సూర్య గారి ఆ లుక్స్ కి ఆయన మా సినిమా టు సినిమా ఆయన మారే విధానం కానీ ఆయన బాడీ ట్రాన్స్ఫర్మేషన్ కానీ నిజంగా హ్యాట్స్ ఆఫ్ అని చెప్పొచ్చు. బట్ అంత కష్టపడే వ్యక్తికి ఎందుకు సక్సెస్ రాదో అర్థం కాదు. సో ఒక్కసారి బాధేస్తూ ఉంటుంది. మరి సూర్య గారు అంటే ఇక ఆయన మనకి తమిళ హీరోని ఎక్కడ ఏమాత్రం ఏ పోసం అనిపించదు. అంటే ఆయన అంత క్యారెక్టర్ కోసం కానీ మూవీ కోసం కానీ చాలా కష్టపడతారు. బట్ రిజల్ట్ అనేది కొంచెం ఎక్స్పెక్టెడ్ గా రావట్లేదు. అంటే నాకు తెలిసి గజని యముడు సిరీస్ తప్ప ఇంకా ఆయన హిట్ అయిందిరా అనేది నాకు చాలా తక్కువగా వినపడుతుంది. అంటే ఆకాశమే హద్దురా అలాగే సినిమాలు ఉన్నాయి. బట్ హిట్ అయిందిరా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇదిరా సూర్య అంటే అని చూపించే సినిమాలు అయితే చాలా వరకు పడలేదు. ప్రతి సినిమాకి ముందు బజ్ వస్తుంది ఆయనకి. సో సినిమా చూస్తేనే ఎక్కడో డిసప్పాయింట్మెంట్. మరి డైరెక్టర్స్ ఫాల్టా సూర్య గారి ఫాల్టా? ఆయన ఎంత బాగా తీసినా కూడా సినిమాని జనాలు అర్థం చేసుకోలేకపోతున్నారు. ఎక్కడ మిస్టేక్ జరుగుతుంది. ఆయన ఎన్నిసార్లు ఆయన కరెక్ట్ చేసుకున్న ఆయన ఇవ్వడంలో 100% ఇస్తున్నారు. మరి ఎక్కడ తప్పు జరుగుతుంది? సో రీసెంట్ గా కంగువా ఎంత హైప్ తో రిలీజ్ అయిందో చూసాం. అది ఫస్ట్ తమిళ సినిమాకి 1000 కోట్లు అది దగ్గర 200 కోట్లు కూడా రాలేదు. సో భారీ లాసెస్ చూసిందని చెప్పాలి ఆ సినిమా. మరి ఎక్కడ తప్పు జరుగుతుంది? సూర్య గారు ఆయన ప్రయత్నంలో ఆయన ఎక్కడ తప్పు లేదు. సో మరి ఈ టీజర్ కూడా అసలు ఎక్సలెంట్గా ఉంది. ఆయన లుక్స్ కానీ పూజా హెగ్డే గారితో కెమిస్ట్రీ కానీ వాళ్ళ పేరు కానీ సో చాలా బాగుంది. గ్యాంగ్స్టర్ రోల్లో ఎరక్కొట్టేశారు సూర్య గారు. కార్తిక్ సుబ్బరాజ్ గారి స్టైల్ ఆఫ్ మేకింగ్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. అంటే స్లో నేరేషన్లో స్టార్ట్ అయ్యి ఒక్కసారిగా మూవీ ఎక్కడికి వెళ్ళిపోతున్నాం అన్నమాట. సో అలాగే అనిపిస్తుంది ఇది కూడా. అంటే ఏంటంటే సూర్య గారు ఆయన ఇచ్చేది ఆయన 100% ఇస్తున్నారు. బట్ సినిమా మేకింగ్ లో డైరెక్టర్స్ లో ఫాల్ట్ ఉంది. మరి ఈసారి అయితే కార్తిక్ సుబ్బరాజ్ గారు మేకింగ్ లో ఎక్కడ ఫాల్ట్ అవ్వరు కాబట్టి ఈయనకి ఆయనకి మరి పేరు సెట్ అయ్యి ఒక బ్లాక్ బస్టర్ వస్తుంది అనేది నేను అనుకుంటున్నాను. మరి కార్తిక్ సుబ్బరాజ్ గారు అసలు ఎలాంటి స్క్రీన్ ప్లే రాశారు, రెట్రో టైటిల్ ఎందుకు పెట్టారు అనేది మనం సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.